అధికారంలో ఉన్నప్పుడు కలకలలాడిన బెజవాడ వైసీపీ ఇప్పుడు పార్టీ ఘోర ఓటమి దెబ్బకు కాకావికలమైపోయింది. పార్టీ నాయకులు చెల్లాచెదురు అయిపోయారు. ఈ క్రమంలోనే బెజవాడలో కీలకమైన విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ కుక్కలు చింపిన విస్తరి అయిపోయిందా? ఇక్కడ జెండా మోసేందుకు జేజేలు కొట్టేందుకు కూడా నాయకులు లేకుండా పోయారా? ఎవరికి వారు మౌనంగా ఉన్నారా అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలోనే తూర్పు నియోజకవర్గంలో కీలక నేతలు అందరూ ఫ్యాన్ పార్టీకి టాటా చెప్పేస్తుండడంతో ఇప్పుడు దేవినేని అవినాష్ ఒక్కడే వైసీపీకి దిక్కుగా కనబడుతున్నాడు. 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుండి పోటీ చేసిన బొప్పన భవకుమార్ తన పరివారంతో టీడీపీలోకి జంప్ చేశారు. ఆయన పార్టీ మారడంతో దాదాపు సగం మంది నాయకులు సైలెంట్ అయ్యారు. ఇక ఎప్పటి నుంచో పార్టీకి దూరంగా ఉన్న యలమంచిలి రవి కూడా ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నారు. ఎన్నికలకు ముందు ఆయన పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేసినా పెద్దగా ఫలించలేదు. దీంతో ఇప్పుడు పార్టీ మార్పు దిశగానే అడుగులు వేస్తున్నారు. దీంతో దాదాపు వైసీపీలో ఎవరు పెద్దగా స్వరం వినిపించేవారు కనిపించడం లేదు. ఇదిలా ఉంటే తాజా ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయి దేవినేని అవినాష్ ఒక్కరే ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. కానీ దేవినేని అవినాష్ ఒక్కడి వల్ల పార్టీ పుంజుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఆయనను ఇంకా జూనియర్ గానే చూస్తున్నారు. ఆయన చెప్పింది నగర వైసీపీలో ఎవరు వినిపించుకోవడం లేదు. అంతేకాదు అసలు అవినాష్ ను పెద్దగా పరిగణలోనికి కూడా తీసుకోవడం లేదు. పైగా మీడియా కవరేజీ అసలే లేదు. అవినాష్ బలమైన వాయిస్ వినిపించకపోవడం, పార్టీ పరంగా ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడంలో దూకుడు చూపించలేదు. పార్టీ పరంగా చూస్తే ఆయనకు జగన్ సపోర్ట్ ఉన్న కీలక నేతల మద్దతు మాత్రం లేకుండా పోయింది. ఈ పరిణామం కూడా అవినాష్ కు ఇబ్బందిగా మారింది. ఇక బెజవాడ వైసీపీ అంటేనే తలలు పండిపోయిన నేతలే ఎక్కువ మంది ఉంటారు. పైగా అవినాష్ ఒంటెత్తు పోకడలు పోతున్నారని, ఆయన ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని వైసీపీలో ఉన్న కొద్ది మంది నాయకులు కూడా చెబుతున్నారు. ఇదిలా ఉంటే దేవినేని కుటుంబానికి చెందిన టీడీపీలోని కొందరు నాయకులు అవినాష్ ను పార్టీ మారేలా ఒత్తిడి తెస్తున్నట్లు మరోవైపు ప్రచారం జరుగుతుంది. సో ఆయన పార్టీ మారకపోయినా ఈ ప్రచారంతో వైసీపీకి దూరంగా ఉంచాలనేది వ్యూహంగా కనిపిస్తుంది. ఇలా ఎటు చూసుకున్నా తూర్పులో మాత్రం వైసీపీ జాడ నీడ కూడా కనిపించడం గమనార్హం.